అందరూ బాగున్నారా? సో 3 days అయిపోయింది. ఇది 4th డే, డే 4. సో ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాము, చేయడం స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ వన్ నాడీ శోధన నిన్న చేసిందే. మళ్ళీ సేమ్ ఇలానే సుఖాసనాలు కూర్చుని లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర ఇలా నీ మీద పెట్టేసుకోండి, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. స్టార్ట్ డూయింగ్ ఏ ప్రాణాయామ. మన ప్రాణాయామం చేయడం స్టార్ట్ చేద్దాం. 9 rounds. నేను మీతో పాటు 5 rounds చేస్తాను, కానీ మీరు 9 rounds కంటిన్యూ చేస్తారు. ఓకే, గుర్తుందిగా రూల్స్. 1:1 రేషియో కంపల్సరీ. ఎంత ఇన్హేల్ చేసుకుంటే అది మొత్తం ఎక్స్హేల్ చేసేసుకోవాలి, ఏం మిగిల్చకూడదు. సో నా ఆ స్మైల్ అనేది పెట్టుకోండి ఫేస్ మీద. ఓన్లీ పాజిటివ్ థాట్స్తో కూర్చోండి. స్టార్ట్ చేద్దాం. స్లోలీ 9 rounds కంప్లీట్ అయ్యాక హ్యాండ్స్ రిలాక్స్ చేసేయండి. రబ్ యువర్ పామ్స్, హీట్ జనరేట్ అయ్యేలాగా. అండ్ నౌ ఐస్ మీద ఇలా పెట్టండి. మొత్తం ఐస్ అంతా కూల్ డౌన్ అయిపోతాయి, మైండ్ అంతా ఓపెన్ అప్ అయిపోతుంది. వెరీ స్లోలీ ఐస్ ఓపెన్ చేయండి విత్ ఎ బిగ్ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేసెస్. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, బాగుంటుంది. ఇంకొకటి, మనం ఎప్పుడైనా ప్రాణాయామ చేసినా, ఇంకే ప్రాణాయామ అయినా సరే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినా, మెడిటేషన్ చేసినా వెంటనే ఇలా ఐస్ ఓపెన్ చేసేసుకోకూడదు, వెంటనే ఇలా అయిపోదు. సో కొంచెం స్లోగా మీ టైం మీరు తీసుకోండి బయటకు రావడానికి, ప్రాణాయామ నుంచి అయినా మెడిటేషన్ నుంచి అయినా. ఓకే, సో మీరు 3 days కొంచెం అలవాటు అయిపోయారు కాబట్టి కొంచెం ఎక్కువ ఫ్లో పెంచుదాం, సరేనా? సో నా వార్మప్ స్టార్ట్. సో వార్మప్స్లో అగైన్ డే 3 ఇది చేద్దాం కంపల్సరీ. అంత రిలీఫ్ వచ్చేస్తుంది హ్యాండ్స్లో, ఆర్మ్స్లో. 5 anti-clockwise. Now slowly place them on your shoulders. Now take a deep breath in here, center. Exhale, open. One more time. Close. Open. Again. And open. One more time. Up. Palms facing each other, or you can also get into namaskara cheyochu. Again, take a deep breath in here and open. Ippudu ikkada arms roll out, roll in. Again, paiki. Take a deep breath in here. Again, out. One more time, roll in, roll out. ఇలా చేసినట్టు అవుతే ఇక్కడ ఉన్న టెన్షన్ అంతా రిలీజ్ అయిపోయి అండ్ ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ కూడా కరగడానికి బాగా యూజ్ అవుతుంది. అందుకని ఇది కూడా డైలీ ఇన్వాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ మీరు ఇన్వాల్వ్ చేసిన 15 to 20 minutesలో అవగొట్టేసేవచ్చు కదా. సో అందుకే టైం లేదు అన్న సాకులు మాత్రం అస్సలు చెప్పొద్దు. సో ఇప్పుడు సేమ్ ఇలానే కూర్చున్నారు కదా, ఈ కూర్చుని దగ్గరనే ఈ 2 కాళ్ళు దగ్గర తెచ్చుకొని బద్ధకోనాసన వచ్చేసేయండి. బద్ధకోనాసన ఎందుకు అంటే ఇది చాలా బాగా డైజెషన్ సిస్టమ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే, కాన్స్టిపేషన్ ఉంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ వచ్చినప్పుడు కొంతమంది ఉమెన్కి బాగా పెయిన్ వస్తుంది. సో బద్ధకోనాసనతో చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఒక 20 times అయినా చేయాలి. ఇదా కీప్ గోయింగ్. డు నాట్ ఫర్గెట్ టు స్మైల్. నవ్వడం ఎప్పుడు మర్చిపోవద్దు, ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి. ఒక 5 more times. నా స్లోలీ ఇదే పొజిషన్లో కూర్చుని ఇలానే ఉంచి ఈ ఏదైతే పామ్స్ ఉన్నాయో ఇది తీసుకొని వెళ్ళి ఇలా పెట్టి ఇది స్లోగా కిందికి అనడానికి ట్రై చేయండి. ఇలా అండ్ అప్. వన్ మోర్ టైం అండ్ అప్. ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా టెన్షన్ ఉన్నా అది కొంచెం లూజ్ అయిపోతుంది. సో మీరు ఎంత సీరియస్ వర్కౌట్ చేసినా, ఎప్పుడైనా ఏదైనా ఫుల్ గేమ్స్ ఆడుకున్నా మజిల్స్ పట్టుకోకుండా చాలా హెల్ప్ అవుతుంది. సో నా స్పైనల్ ట్విస్ట్ చేద్దాము. ఒక చిన్న ఫ్లో లాగా కంటిన్యూ చేసేద్దాం ఇంక మొత్తం. ఇప్పుడు ఇది ఓపెన్ అప్ యువర్ పామ్స్, టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్ హియర్, ఎక్స్హేల్,
ఫైనల్ ట్విస్ట్ 1. ఒక్కసారి ఒక పొజిషన్కి వచ్చాక అక్కడే ఉండండి. ఫ్యూ సెకండ్స్ మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఒక పొజిషన్ వచ్చాక గెయిన్ అప్, స్మైల్, డీప్ బ్రీత్ అండ్ టు యువర్ రైట్. ఇక్కడ ఉండండి కాసేపు. వండర్ఫుల్. మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ and 1. Again open to your right. ఇలా చేసినట్టు అవుతుంది మీకు ఇక్కడ ఏ టెన్షన్ ఉన్నా, లోవర్ బ్యాక్ టెన్షన్స్, అప్పర్ బ్యాక్ టెన్షన్స్, ఈ మజిల్స్ అన్నీ చాలా రిలాక్స్ అయిపోతాయి. అందుకని చాలా చాలా మంచి వార్మప్స్ అనమాట. సో లాక్ యూర్ ఫింగర్స్ నౌ, ప్లేస్ ఇట్ ఆన్ యూర్ హెడ్. ఇలా హెడ్ మీద పెట్టేసుకోండి. పామ్స్ అనేది పైన ఉన్నాయి, పైన చూస్తున్నాయి. Inhale, straight చేసేసేయాలి. Now your left. Again up and right. నాకైతే ఇవన్నీ చూస్తుంటే ఎంతో హాయ్ అనిపిస్తుందండి. Again up, మళ్ళీ straight చేసేసేయండి. Inhale, exhale left. Again up, exhale right. టెన్షన్ అనేది బాడీలో నుంచి కూడా పోవాలి, అప్పుడే స్ట్రెస్ రిలీఫ్ అనేది కంప్లీట్గా ఉంటుంది. ఓన్లీ మైండ్ నుంచి డైరెక్ట్గా పోదు. సో స్ట్రెస్ రిలీఫ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ని మనం రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా మనం బ్రీత్ ఇన్ అండ్ అవుట్ చేసినప్పుడు చాలా చాలా బాగా పనిచేస్తుంది మైండ్ మీద. సో నౌ పామ్స్ హియర్, నీస్ మీద పెట్టేసి ఇలా స్పైన్ ఎప్పుడు స్ట్రైట్ ఉంచుకోవాలి. అప్పుడు మీకు నొప్పులు కూడా ఎక్కువ రావు. ఇలా ఇక్కడ డీప్ బ్రీత్ చేసుకోండి. స్లోలీ హెడ్ అప్, నోస్ పైకి, అగైన్ డౌన్, కిందికి. స్పైన్ మొత్తం లెంత్ అప్ చేసేసేయండి. అంటే ఎంత వీలైతే అంత సాగదీయడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. అగైన్ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ ఒకసారి సెంటర్లో వచ్చేసి ఇప్పుడు ఇలానే సేమ్ ఇది పెట్టేసుకొని ఈ హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టేసుకొని ఈ రైట్ హ్యాండ్ మాత్రం ఒక బ్రీత్ ఇన్ తీసుకొని ఇలా స్లోలీ ఓన్లీ నెక్ మాత్రమే టర్న్ చేసి ఇలా అగైన్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని సేమ్ ఇలా ఓన్లీ నెక్ మాత్రమే. వీఆర్ రిలాక్సింగ్ అవర్ నెక్ అనమాట. ఓన్లీ నెక్ దగ్గర ఉన్న స్ట్రెస్ అంతా రిలాక్స్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్గా ఇలా హ్యాండ్స్ అన్నీ మూవ్ అవుతున్నప్పుడు ఈ ఆర్మ్స్లో ఉన్న, ఈ షోల్డర్లో ఉన్న పెయిన్ అంతా కూడా చాలా రిలీఫ్ వస్తూనే ఉంటుంది. సో ఈ నెక్స్ట్ ఏం చేస్తాం, స్లోలీ మూవ్ టు దండాసన. ఇలా దండాసనలో కూర్చొని స్లోలీ ఫస్ట్ యాంకిల్ రొటేషన్స్ 1, 2, 3, 4 and 5. 5 anti-clockwise, 1, 2, 3, 4 and 5. కొన్ని ఎక్సర్సైజెస్ డైలీ ఎందుకు చెప్పిస్తున్నాను అని అనుకోవద్దు, అవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఫ్యూచర్లో కూడా ఏ పెయిన్ రాకుండా చాలా బాగా పనిచేస్తాయి. అందుకని డైలీ కొన్ని రిపీటేటివ్ ఉంటున్నాయి. సో నేను చెప్పినట్టు కొన్ని నేను చెప్పకపోయినా నీ రొటేషన్స్ మాత్రం కంపల్సరీ ఇన్వాల్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చక్కీ చాలాసన. మొన్న చేసిందేమో 2 కాళ్ళు దగ్గరగా, ఇప్పుడు 2 కాళ్ళు దూరంతో. ఇది ఇంకొంచెం టఫ్లో ఉంటుంది. సేమ్ ఇంటర్లాక్ చేసేసి ఫింగర్స్, స్పైన్ స్ట్రైట్, లెఫ్ట్ రైట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ అండ్ బ్యాక్. యాంటీ క్లాక్ వైజ్ రైట్ లెఫ్ట్ బ్యాక్, రైట్ లెఫ్ట్ బ్యాక్, రైట్ లెఫ్ట్ అండ్ బ్యాక్. స్లోలీ మళ్ళీ లెగ్స్ 2 దగ్గరికి తెచ్చేసుకొని రిలాక్స్ అయిపోవడం.